అలాగే ముందు కట్ చేసి పెట్టుకున్న మన వెల్లుల్లి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. మరీ ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు. వీటిని లైట్గా ఆ వెల్లుల్లిలో ఒక మంచి సువాసన వచ్చేలా వీటిని ఫ్రై చేసుకుందాం. ముందుగా చేసి పెట్టుకున్న నీళ్ళని ఇందులో వేసేసుకుందాం. ఈ నీళ్లు టేస్టీగా ఉన్నాయా లేదా అని చూసిన తర్వాతే మనం వంకాయలు అన్నీ వేసుకుందాం. మంచి గ్రేవీలా తయారు చేసుకొని దీన్ని అన్నం పైన వేసుకొని తింటే చాలా అదిరిపోతుంది. మనం చేసుకున్న దీన్ని కొంచెం చిక్కగా చేయడం కోసం కానీ ఫస్ట్ ఇది టేస్టీగా ఉందా లేదా అనేసి ఉప్పు తక్కువ ఉంది, ఎండుమిరపకాయలతోటి ఘాటు వచ్చింది, ఉప్పు వేసుకుందాం. అయితే చైనీస్ వంటల్లో ఈ చేసుకునే ఈ సాస్ టేస్టీగా ఉంటేనే మన కూర టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ లిక్విడ్ అంతా చక్కగా వాటికి పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. ఆ పంచదార తీపి, ఆ పులుపు, ఈ ఉప్పు అన్నీ కలిసి మంచి టేస్ట్ రెడీ అయింది. ఇది చక్కగా మరగనిద్దాం. ఈ లోపల మన కార్న్ స్టార్చ్ కొన్ని నీళ్లు పోసుకొని మనం రెడీ పెట్టుకుందాం. ఎందుకంటే ఈ కార్న్ స్టార్చ్ అందులో వేసి మనం చిక్కపరచుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడే వేయాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇది మరగడం కాదు, కూరగాయలు వేసిన తర్వాత మరగనివ్వాలి. అందుకనే మన చైనీస్ రెస్టారెంట్లలో వాళ్ళు హై ప్రెషర్ బర్నర్ అంటే బుయ్యని సౌండ్ వస్తుంటుంది వాళ్ళు చేసేటప్పుడు. ఎందుకంటే ఈ కార్న్ స్టార్చ్ ఇవన్నీ కూరగాయలు వేసిన తర్వాత కొంచెం తగ్గిపోతుందని లాస్ట్లో వేసుకుంటారు. కానీ ఈ కూరగాయలు మనం ముందుగానే ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే ఇది వేసి కూడా మనం వేసుకోవచ్చు. ఇది మసులుతోంది. దీంట్లో ఈ కార్న్ స్టార్చ్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా తిప్పుకుందాం. అయితే మరీ చిక్కగా కాకూడదు, మనకు కావలసినంత చిక్కగా. నాకు కావలసినంత చిక్కగా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ కూరగాయలు అన్నీ వేసేసుకుందాం. అలాగే మన టమాటాలు కూడా వేసేసుకుందాం. మన డిష్ ఏంటి రెడీ అయిపోయిందా? లేదు, పల్లీలు ఎక్కడా, నువ్వులు ఎక్కడా ఇవన్నీ అనుకున్నాం కదా. ఇవి లైట్గా ఒక్కసారి బాయిల్ వచ్చేంత వరకు చూసుకుందాం. ఈ పల్లీలు నువ్వులు దీంట్లో వేసుకుందాం. ఈ పల్లీలు అలాగే నువ్వుల్ని కూడా వాళ్ళు రెండు రకాలుగా వేస్తారు. కొంచెం నువ్వులనేమో ఫస్ట్ ఇందులో వేస్తారు, తర్వాత కూర రెడీ అయిపోయి మనం వడ్డించుకుంటాం కదా ఆ పైన వేస్తారు. ఆ నువ్వులు కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే లాస్ట్లో మరి కొంచెం అంతా ఈ కార్న్ స్టార్చ్ వేసేసి ఫినిష్ చేసి అన్నంతో పాటు వేడి వేడిగా వడ్డించుకుందాం. మరి ఈ వంకాయలు ఇవన్నీ చైనీస్ వంటల్లో చాలా ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు వడ్డించినప్పుడు ఆ కూరగాయలన్నీ మెరుస్తూ చక్కటి రుచిని ఇస్తుంది. మన సాస్ కూడా రెడీ అయిపోయింది. ఈ టమాటాలు కూడా మ్యాష్ అవ్వకముందే మనం వడ్డించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దానిపైన నువ్వులు ఎలా వేసి తినాలో చూపిస్తాను. ఈ అద్భుతమైన ఈ కూరగాయలన్నిటినీ మనం ఇలా చూడండి, ఏదో పిండి వేసేసి అన్నీ ఫ్రై చేస్తారని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఈ కూరగాయల్లో రంగుల్ని చక్కగా మనకి గ్రీన్, టమాటాలోని రెడ్, ఈ వంకాయలోని అద్భుతమైన కలర్స్ అన్నీ. తర్వాత మీకు సాస్ కూడా ఎంత కావాలంటే అంత పోసుకోండి. ఆ సాసు మనం కార్న్ స్టార్చ్ వేయడం వల్ల దాంట్లో ఒక మంచి మెరుపును కూడా తీసుకొచ్చేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.